హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎకనామిక్స్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే, ఎకనామిక్స్‌లో లారెంజ్ వక్రరేఖ గురించి అనేక సార్లు అడగడం జరుగుతుంది. ఇది 4 మార్క్స్‌లో అడగడం జరుగుతుంది కాబట్టి, ఒక్కసారి లారెంజ్ వక్రరేఖ గురించి 2 సెకన్‌లో నిజంగా నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చండి. అసలు లారెంజ్ వక్రరేఖలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటనేది తెలుసుకున్నట్లయితే, ఆ వక్రరేఖ గురించి ఇచ్చినటువంటి ఆ ఎకనామికల్‌గా ఆ వొకాబులరీ మనకి పదజాలాన్ని తెలుసుకున్నట్లయితే సింపుల్‌గా మనం అది అటెంప్ట్ చేయొచ్చండి. అది ఏ విధంగా అనేది 2 సెకన్‌లో చూపిస్తాను చూడండి. లారెంజ్ వక్రరేఖ ఇది చాలా కష్టమైనదేం కాదండి. చాలా సింపుల్ విషయం ఏంటంటే, ఎకనామిక్స్ మీద పూర్తిగా మీరు భయపడడానికి కారణం ఏంటంటే, ఎకనామిక్స్‌లో ఉన్నటువంటి పదాల యొక్క అంతరార్థం మనకి క్లియర్‌గా తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్‌గా ఎకనామిక్స్ అంత ఈజీ మరి ఏ సబ్జెక్టు ఉండదండి. కాబట్టి ఒకసారి చూడండి. లారెంజ్ వక్రరేఖ. ఈ వక్రరేఖ అనేది మీకేంటనేది తెలుసు. కాబట్టి లారెంజ్ అనేది చూసుకున్నట్లయితే లారెంజ్ అంటే ఏంటంటే కొత్త పదమేమో, ఏంటి అర్థం మనకు అర్థం కాలేదేమో అన్న డౌట్ రావచ్చు. కాబట్టి లారెంజ్ అనే ఒక అమెరికన్ ఆర్థికవేత్త, అంటే ఆర్థిక నిపుణుడు. ఆయన 1905 సంవత్సరంలో లారెంజ్ కర్వ్ అంటే లారెంజ్ వక్రరేఖని మనకి పరిచయం చేయడం జరిగింది. ఈ వక్రరేఖ 2 సెకన్లో ఎలా తెలుసుకోవాలంటే, అసలు ఈ వక్రరేఖ ఏంటంటే విస్తరణని, ఏదైనా ఒక విస్తరణని రేఖా రూపంలో నిర్మించడాన్నే, అంటే ఏదైనా ఒక మ్యాథ్స్ తీసుకున్నట్లయితే అందులో ఒక క్లాస్‌లో ఉన్నటువంటి తరగతిలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకొచ్చినటువంటి వివిధ సబ్జెక్ట్‌లో ఉన్నటువంటి మార్కులేంటి? ఆ మార్కులు మొత్తం ఎంతొచ్చినాయి? అలాగే ఆ మార్కుల శాతం పర్సెంటేజ్ ఎంతొచ్చింది? ఏ క్లాస్‌కి ఎంత పర్సెంటేజ్ వచ్చిందని మనం ఫార్ములా లెవెల్‌లో తీసుకున్నట్లయితే, అంటే ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ తీసుకున్నాం. సంఖ్యా శాస్త్రం తీసుకున్నట్లయితే అది ఫార్ములా బేస్ చేసి ఎంత అనేది డేటాని మనం కంప్లీట్‌గా ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఆన్సర్ అనేది ఇవ్వనవసరం లేదు. కాకపోతే ఏ విధంగా అది ఒక నిర్మాణ వక్ర రూపంలో నిర్మించండి అంటే, ఒక ఏమి లేదండి, వక్ర రూపం అంటే ఒక డయాగ్రామ్ వేసి డయాగ్రామ్ రూపంలో చూపిస్తే చాలు అని అర్థం అండి, అంతే. అంతకు మించి వక్రరేఖ, ఈ లారెంజ్ అనేది చాలా క్రిటికల్‌గా ఉందేమో, అమ్మో ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలా, ఎకనామిక్స్ అంటే ఆల్రెడీ భయం కదా, ఆ భయాన్ని మీద ఇదేదో చాలా క్లిష్టంగా ఉందని అనుకుంటాం కానీ సింపుల్ అండి. వక్రరేఖ, లారెంజ్ అనేది ఏంటంటే ఆర్థిక తత్వవేత్త. ఆయన మనకి పరిచయం చేసినటువంటి వక్రరేఖ విధానం ఏంటంటే, ఇచ్చినటువంటి ఒక దత్తాంశంలో ఉన్నటువంటి సారాంశాన్ని ఒక నిర్మాణ రూపంలో, అంటే ఒక వక్రరేఖ రూపంలో చూపించండి. అంటే సింపుల్‌గా ఏంటంటే ఒక డయాగ్రామ్ వేసి ఆ డయాగ్రామ్‌లో చూపించండి అని చెప్పడమే వక్రరేఖ. అంటే ఇంకా మళ్ళీ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎకనామిక్స్ మెటీరియల్‌లో చూసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్ ఉంటది. ఈ డయాగ్రామ్‌లో మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే చూడండి. ఎక్స్ అక్షాంశం తీసుకున్నాము, అలాగే వై అక్షం తీసుకున్నాము. ఇది తీసుకొని ఇది ఎక్స్ అక్షం తీసుకున్నాం, ఇది వై అక్షం తీసుకున్నాం. ఇది దీనికి ఏంటి అంటే ఆదాయ సంచిత శాతాలు. ఆదాయ సంచిత శాతాలు. ఇది ఎక్స్ అక్షం తీసుకున్నట్లయితే సంచిత పౌన పుణ్యాల శాతము. మళ్ళీ మొదటికొచ్చేసారా ఏంటి సార్ అంటే డౌటు. ఇదేంటంటే మళ్ళీ పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు అంటే, ఇది ఉపయోగించకుండా 2 సెకన్‌లో ఒక బ్యాంక్ చూడండి. ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంకులో ఉన్నటువంటి, అంటే వార్షిక ఆదాయం కానివ్వండి, లేదంటే వార్షిక ఖర్చులు కానివ్వండి, అలాగే వార్షిక వేతనాలు కానివ్వండి, అంటే ఆ బ్యాంకులో ఉన్నటువంటి ఒక దత్తాంశం. అంటే దత్తాంశం అంటే ఏంటి? ఆ బ్యాంకులో ఉన్నటువంటి పెట్టుబడి, అలాగే రాబడి, అలాగే ఖర్చులు, అలాగే జీతభత్యాలు అంటే వేతనాలు, ఇలాంటి ఒక డేటాని కలెక్ట్ చేయడమే ఇది ఈ వక్రరేఖ తాలూకా ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే డేటాని డయాగ్రామ్ రూపంలో చూపించడమే. మనకు కంప్యూటర్‌లో తీసుకున్నట్లయితే డేటా సేవ్ చేద్దాం కదండి. అంటే ఏ క్లాస్‌లో ఎంతమంది ఉన్నారు, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎన్ని మార్కులు వచ్చాయి, లేకపోతే ఏ విధంగా లాభం వచ్చింది, ఖర్చులు ఎంత అయింది, వేతనాలు ఎంత ఇచ్చాము అంటే ఒక డేటాని మనం తయారు చేస్తాం కంప్యూటర్‌లో. అలాగే డేటాని సేవ్ చేస్తాం కాబట్టి ఇది వక్రరేఖ రూపంలో, అంటే ఒక డయాగ్రామ్ వేసి సంవత్సరానికి ఏ విధంగా వస్తుందో, అంటే ఎంత పెట్టుబడి పెట్టాం, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చులైంది, ఎంత మిగిలింది, అది ఒక డయాగ్రామ్ రూపంలో చూపించడమే వక్రరేఖ విధానం.
ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. సింపుల్ గా చూసినట్లయితే ఇక్కడ ఆదాయ మనం రాసేటప్పుడు ఎకనామిక్స్ లో రాయాలి కాబట్టి ఎకనామిక్స్ పదజాలు అర్థం చేసుకోవడం అయితే సింపుల్ గా చెప్పాను మీకు. రాసే విధానంలో ఇక్కడ ఆదాయ సంచిత శాతాలు అంటే వై అక్షం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ అక్షం తీసుకున్నట్లయితే ఎంతైతే ఆదాయం తాలూకా సంచిత శాతాలు అంటే ఎంత శాతం అయితే ఆదాయం అనేది ఉంది అది ఇక్కడ ఈ అక్షరంలో చూసుకుంటాము. అలాగే ఇక్కడ సంచిత పౌనఃపున్యాల శాతము. సార్ పౌనఃపున్యం అంటే ఏంటంటే మళ్ళీ మనం స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే పౌనఃపున్యాలు ఆల్రెడీ మనం చేసాము మ్యాథ్స్ లో. పౌనఃపున్యాలు అంటే ఒక తరగతి తీసుకున్నట్లయితే ఆ తరగతిలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య మొత్తం కలిపితే ఒక తరగతి పౌనఃపున్యం అంటాము. అలాగే ఒక తరగతికి తరగతికి ఉన్నటువంటి వ్యత్యాసం అంటే ఒక రకంగా చెప్పాలంటే మధ్య విచలనము అంటే ఒక తరగతి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత ఉందో ఆ వ్యత్యాసాలు మొత్తం కలుపుకుంటే అది వ్యత్యాస పౌనఃపున్యం కింద మనం భావించవచ్చు. కాబట్టి పౌనఃపున్యం అనేది మధ్య విచలనం అనేది ఒక మినిమం బేసిక్స్ అనేది ఎకనామిక్స్ లో తెలిసినట్లయితే ఇది ఈజీగా 2 సెకండ్లోనే మనం ఈజీగా అటెండ్ చేయొచ్చు. కాబట్టి నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇక్కడ ఆదాయ సంచిత శాతాలు అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే సింపుల్ గా పెట్టుబడి, ఇది ఖర్చులు. అర్థమైంది అనుకుంటాను. ఈ వై అక్షం రెండు ఎక్స్ అక్షం చూసుకున్నట్లయితే పెట్టుబడి, తర్వాత ఖర్చులు మరియు రాబడి, ఈ రెండిటికి మధ్య సమ విభజన రేఖ అనేది చూడండి. ఇక్కడ ఓ అనుకున్నట్లయితే కేంద్ర బిందువు దగ్గర ఓ అనుకున్నట్లయితే దీన్ని సి అనుకున్నాం అనుకోండి. అంటే ఈ రేఖ ఏంటంటే రెండిటికి మధ్య అంటే పెట్టుబడి మధ్య ఖర్చులు, వేతనాలు ఇవన్నీ కలిపి ఈ రెండిటికి సమానంగా విభజన చేసినట్లయితే అదే సమ విభజన రేఖ. అర్థమైంది అనుకుంటానండి, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. అంటే పెట్టుబడి మరియు ఆదాయము, ఖర్చులు, వ్యయము ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇందులో సమానంగా విభజించినట్లయితే ఇది సమ విభజన రేఖ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇది 2000, ఇది 2001, ఇది 2002, ఇది 2003 అంటే ఈ 3 years మనం చూసుకుందాం, కంపేర్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే పెట్టుబడి 1,00,000 రూపాయలు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2 లక్షలు, నెక్స్ట్ ఇలా చూసుకున్నట్లయితే 3 లక్షలు. అలాగా అంటే ఇక్కడ పెట్టుబడి, ఇక్కడ ఆదాయం, ఖర్చులు ఈ విధంగా చూసినట్లయితే వార్షికంగా మనం డేటా తయారు చేస్తున్నాం కాబట్టి ఒక డయాగ్రామ్ రూపంలో చూపిస్తున్నాం కాబట్టి వార్షికంగా పెట్టుబడి ఎంత అంటే మనం గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఇక్కడ పెట్టుబడి, ఇక్కడ ఆ సంవత్సరము, ఆదాయము ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ అలాగా చూసుకున్నట్లయితే చూడండి, ఇలా ఇక్కడ పెట్టుబడి ఆదాయం కలిపి ఇక్కడ ఒకటి వచ్చింది అంటే ఈ రేఖని ఇక్కడ కలిపాం. తర్వాత ఇక్కడ బిందువు వచ్చింది, ఈ రేఖని ఇక్కడ కలిపాం. తర్వాత బిందువు వచ్చింది, ఈ రేఖని ఇక్కడ కలిపాం. తర్వాత బిందువు వచ్చింది, ఈ రేఖని ఇక్కడ కలిపాం. చూడండి, మన గ్రాఫ్ గురించి ఎలాగ ఐడియా ఉందనే ఉద్దేశంతో చెప్తున్నా సింపుల్ గా. అలాగా ఇక్కడ చూసుకున్నట్లయితే తర్వాత బిందువు ఇక్కడ వచ్చింది, అప్పుడు ఈ రేఖ ఇక్కడ కలిపాం కదండి. అంటే బిందువులు మనం గ్రాఫ్ తీసుకున్నట్లయితే గ్రాఫ్ని ఒకసారి ఉదాహరణగా మీరు గుర్తు చేసుకోండి, రిమెంబర్ చేయండి. అలాగా ఈ బిందువులు చూసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చినటువంటి బిందువుల్ని కలుపుకుంటూ నిర్మాణం చేసుకున్న రేఖనే లారెంజ్ వక్రరేఖ అని మనం అంటాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే లారెంజ్ వక్రరేఖ దేనికి ఉపయోగపడుతుందండి? పెట్టుబడి కానీ, ఆదాయాలు కానీ, శాతాలు కానీ, పౌనఃపున్యాల మొత్తాలు కానీ అంటే వార్షికంగా ఏ సంవత్సరం ఎంత డేటా అయింది అనేది ఒక దత్తాంశాన్ని ఒక వక్రరేఖ రూపంలో అంటే డయాగ్రామ్ రూపంలో చూపించే విధానాన్నే లారెంజ్ వక్రరేఖ విధానము అంటామండి. సింపుల్ గా 2 సెకండ్లు అన్నారు కదా, 1, 2 ఏంటి? ఎక్స్ అక్షాంశం పెట్టుబడి అయితే వై అక్షాంశం ఖర్చులు, నిమిత్తం, రాబడి, వేతనాలు అంటే 2 అక్షరాలుగా విడదీసాం. అందులో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఒక రేఖ తీసుకున్నట్లయితే సమ విభజన రేఖ, అంటే సమానంగా విభజించినటువంటి రేఖ అంటే పెట్టుబడి ఎంతో, రాబడి ఎంత, దాన్ని 2 సమానంగా విభజన చేస్తుంది కాబట్టి సమ విభజన రేఖ. ఏ వార్షికానికి ఎంతైతే ఖర్చులు కానీ, రాబడులు కానీ ఈ డేటా అనేది ఉందో ఆ డేటాల యొక్క బిందువులుగా మన ఆధారం తీసుకున్నట్లయితే ఆ బిందువులు కలుపుకుంటే వెళ్ళే రేఖనే లారెంజ్ వక్రరేఖగా మనం అనుకుంటాము. సింపుల్ గా అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్ కూడా సింపుల్ గా అర్థమైందని నేను భావిస్తున్నాను. అందులో ఉన్నటువంటి ఇతర అంశాలు అంటే ఈ లారెంజ్ వక్రరేఖ విధానంలో ఏదైతే ఇతర అంశాలు ఉన్నాయో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సింపుల్ గా.
అందులో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి దత్తాంశంలో చలరాశులను సంచితం చేయాలి, అలాగే పౌనపుణ్యాల సంచితం కూడా చేయాలి. అంటే ఏంటంటే ఇచ్చినటువంటి చలన రాశులు అలాగే దాని యొక్క పౌనపుణ్యాలను కూడా సంచితం అంటే లెక్కించాలి, చూపించగలగాలి. అంటే ఆ పౌనపుణ్యాల శాతాన్ని మనం వేరుగా సెపరేట్గా చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి దత్తాంశంలో చలన రాశిని ఎలాగైతే పౌనపుణ్యం చేసామో అదే విధంగా ఇక్కడ వై అక్షంలో ఉన్నటువంటి సంచిత పౌనపుణ్యాల శాతాన్ని కూడా సెపరేట్గా వేరువేరుగా లెక్కించాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇందులో మనకు కన్ఫ్యూజన్ అవ్వాల్సింది ఏముంది. పెట్టుబడి మనం ఎలాగైతే మనం పర్సంటేజ్ చొప్పున పౌనపుణ్యం చేస్తామో అలాగే రాబడి, అలాగే ఖర్చులు, అలాగే జీతభత్యాలు ఇవన్నీ సెపరేట్గా మనం పర్సంటేజ్ చెప్పిన ఏ విధంగా అయితే కౌంట్ చేస్తామో దాన్ని సెపరేట్ చేయమని అర్థము. నెక్స్ట్ అయితే ఇందులో చూసుకున్నట్లయితే అంటే ఇచ్చినటువంటి దత్తాంశంలో అది పెట్టుబడి కానివ్వండి, రాబడి కానివ్వండి, శాతం కానివ్వండి, లేదంటే వినియోగమైనటువంటి ఖర్చులు అవనివ్వండి, లేదా జీతభత్యాలు అవ్వండి, ఇదంతా పౌనపుణ్యం చేసి చూపించండి. పౌనపుణ్యం రూపంలో అంటే దాని యొక్క సరాసరిని కట్టి దీనికి చూపించండి అని సెకండ్ వన్ పాయింట్ తీసుకున్నట్లయితే, థర్డ్ వన్ పాయింట్ అయితే ఫ్రెండ్స్ ఇంకా థర్డ్ చూసుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి ఇది పెట్టుబడి అలాగే అంటే పెట్టుబడిని సరాసరిగా మనం శాతాల రూపంలో మనం మెన్షన్ చేయమని అర్థము. అలాగే రెండో పాయింట్ తీసుకున్నట్లయితే ఎక్సాన్స్లో ఉన్నటువంటి సంచిత పౌనపుణ్యాల శాతాన్ని సెపరేట్గా వేరువేరుగా చేసి దాన్ని ఇక్కడ చూపించాలి. అలాగే రెండిటి మధ్య సమానమైనటువంటి విభజిస్తూ ఈ రేఖ అన్నటువంటి అంటే పెట్టుబడి శాతమే కానీ ఇటు అయ్యే ఖర్చుల నిమిత్తమని కానీ రెండింటిని వ్యత్యాసాన్ని వేరియేషన్ సమభాగాలుగా విభజించి చేసినట్లయితే అది ఇక్కడ ఉన్నటువంటి ఓసి అనే రేఖ సమ విభజన రేఖ అనే నిర్మిస్తూ సమానంగా విభజిస్తూ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూపించడాన్నే సమ విభజన రేఖంగా మనం భావించాము. అలాగే తీసుకున్నట్లయితే ఏ వార్షిక సంవత్సరంలో అంటే సంవత్సరంలో అయ్యే పెట్టుబడి అంటే మొదటి సంవత్సరంలో అయ్యే పెట్టుబడి, దాని పర్సంటేజ్, దాని శాతం, దాని లాభం మొత్తం అన్ని చూసుకున్నట్లయితే ఒక సంవత్సరంలో ఉన్నటువంటి డేటా, తర్వాత రెండో సంవత్సరంలో ఉన్నటువంటి డేటా, మూడో సంవత్సరంలో ఉన్నటువంటి డేటా, ఈ విధంగా సంవత్సరాలు చొప్పున వార్షిక సంవత్సరాలు చొప్పున మనకి డేటాని ఇందులో నిర్మాణ రూపంలో చూపించినట్లయితే ఇందులో ఉన్నటువంటి బిందువుల రూపంలో మనం గుర్తించగలిగాము. అంటే ఎంత పెట్టుబడికి ఈ సంవత్సరానికి ఎంత అయింది అనేది ఇక్కడ బిందువు వచ్చింది, ఈ సంవత్సరానికి ఎంత పెట్టుబడి అయింది అనేది ఇక్కడ బిందువు వచ్చింది. అంటే ఇలా బిందువులు కలుపుకుంటూ వెళ్ళిన దానికి బిందువులు కలుపుకుంటూ రేఖ నిర్మించుకున్నాం కాబట్టి అదే వక్రరేఖ, అది లారెంజ్ వక్రరేఖ అని మనం పిలువబడింది జరిగింది. అయితే ఈ వక్రరేఖను మనకి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి విస్తరణని వక్రరేఖ రూపంలో నిర్మించడాన్నే అంటే ఒక దత్తాంశాన్ని రేఖా రూపంలో చూపించడాన్నే వక్రరేఖ లారెంజ్ వక్రరేఖ పద్ధతి అని మనం అంటాము. ఇందులో ఉన్నటువంటి విషయం ఇంకోటి బాగా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే దీన్ని రాసేటప్పుడు పాయింట్లుగా డివైడ్ చేసి రాయండి. ఫస్ట్ వన్ వై అక్షం అంటే ఏంటి, అలాగే ఎక్స్ అక్షం అంటే ఏంటి రాయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓసి అనే రేఖ ఎందువల్ల ఏర్పడింది, దాని యొక్క అర్థం ఏంటి, అంటే సమవిభజన రేఖ యొక్క అర్థం ఏంటి, ఆ రేఖ పేరేంటి అనేది రాయండి. అలాగే వక్రరేఖకి మన బిందువులు ఏ విధంగా కలుపుకుంటూ వెళ్తున్నామో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇలాగ ఒక 5 పాయింట్లు రాసినట్లయితే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ లారెంజ్ వక్రరేఖ పద్ధతి అనేది సింపుల్గా 2 సెకండ్లో మన మైండ్లోకి వస్తుంది. ఫస్ట్ సెకండ్ ఒక రేఖ వై రేఖ, రెండో సెకండ్ ఎక్స్ రేఖ అయిపోయిందండి, క్లియర్. దాంట్లో ఉన్నటువంటి డేటా సింపుల్గా మనకు అర్థం అవడం కోసం ఈ విధంగా అంటే మనం సింపుల్గా గ్రహించడం కోసం ఒక పెట్టుబడి, లాభం ఇవి ఈ విధంగా చెప్పాను. మనకి ఎకనామిక్స్ పదజాలంలో తీసుకున్నట్లయితే ఆదాయ సంచిత శాతాలు, అలాగే సంచిత పౌనపుణ్యాల శాతం ఈ విధంగా మనం ఎగ్జామ్స్లో రాసేటప్పుడు కానీ మీరు వ్రాతపూర్వకంగా ఈ విధంగా రాయండి. కాబట్టి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా ఇందులో మీకు డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో మీరు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా మాకు ఇంకా ఫుల్ఫిల్గా అంటే షార్ట్ కట్లో మాకు కావాలా, లేదా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి పుస్తక పఠనం మీద ఆధారపడుతూ మనకి ఆ భాషా విధానంలో మనకు కావాలా అనేది మీరు తెలియజేసినట్లయితే ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలా అనుకుంటే ఇంకా సింపుల్గా చెప్పడానికి, ఇంకా 1 సెకండ్లో చెప్పడానికి, అంటే ఫ్యూ సెకండ్స్లో చెప్పడానికి, అంటే
ఏ విధంగా మనం అర్థం చేసుకోగలమో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాలేని యెడల కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి నేను మాక్సిమం ట్రై చేస్తాను. అలాగే ఎప్పుడు చెప్పేదే, దయచేసి వీడియో నచ్చినట్లయితే, కంటెంట్ నచ్చినట్లయితే సింపుల్‌గా 2 సెకన్లలో ఎలా నేర్చుకోవాలి అని ప్రతి దాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే ఈజీగా మనకు అర్థమవుతుంది. అది ఎకనామిక్స్ అంటే భయం కాదండి. ఎకనామిక్స్ అనేది ముందు మనసులో భయాన్ని తొలగొచ్చండి. అందులో ఉన్నటువంటి ఎకనామిక్స్ అంటే ఎందుకు భయం ఏర్పడుతుందంటే, ఎకనామిక్స్ నేర్చుకునే ముందు ఎప్పుడు కూడా ప్రతి విద్యార్థి కూడా ఎకనామిక్స్‌లో వాడుతున్నటువంటి పదజాలాలను నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్‌గా ఎకనామిక్స్ అనేది చాలా అత్యంత సులువుగా అర్థమవుతది. ఎకనామిక్స్ ఏంటి సార్ మీరు అంత సులువుగా ఉంటదని మీకు అనుకోవచ్చు. ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రం అనేది ఏంటంటే ఆర్థికంగా రోజు మనం నిత్యం తరచూ ఆర్థిక విధానం మీద జీవన విధానం ఆధారపడింది కాబట్టి దానికి మనకి సత్సంబంధం ఉంది కాబట్టి ఆర్థిక శాస్త్రం అనేది చాలా సింపుల్‌గా అర్థమవుతుందండి. కాబట్టే కాకపోతే ఏంటంటే ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలంటే ముందు ఎకనామిక్స్ పదజాలాలు నేర్చుకున్నట్లయితే అంటే పౌనఃపున్యం అంటే ఏంటి? విచలనం అంటే ఏంటి? మధ్య విచలనం అంటే ఏంటి? ఇలాంటియన్నీ వ్యత్యాసం అంటే ఏంటి? ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఇలాంటి పదజాలాలనేది దాని యొక్క అర్థాన్ని కంప్లీట్‌గా తెలుసుకున్నట్లయితే ఈజీగా ఎకనామిక్స్ అనేది దానంత ఈజీ ఏమీ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందనుకుంటాను. దయచేసి ఎప్పుడు చెప్పేదే లైక్ చేయండి. అలాగే తోటి విద్యార్థులకు షేర్ చేయండి. దయచేసి నాకు సపోర్ట్ చేయడం కోసం మనం వీడియో చూస్తున్నప్పుడు కుడివైపున రైట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.